సింబల్ మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ ఒకటే సింబల్. మళ్ళా మర్చిపోతే ఈ దొంగలు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు 10 రోజులు పనిచేయండి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంగన్వాడీలకు న్యాయం చేస్తాం, హోంగార్డులకు న్యాయం చేస్తాం, టీచర్లను ఆదుకుంటాం, ఇంటి వద్దనే పింఛన్ ఇస్తా. సూపర్ 6 కూడా తీసుకొచ్చాం. మన సూపర్ 6 అదర్స్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఉన్నాయా? నవరత్నాలు నవమోసాలుగా తయారైపోయినాయి, వెలవెలబోతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో అతను చూస్తే పరిశ్రమలు పారిపోతాయి, అభివృద్ధి ఆగిపోతుంది. కడాన ఇంటింటికి గంజాయి పంపిస్తాడు, డోర్ డెలివరీ ఇస్తాడు, తాగేసి ఇంట్లో పడుకోవచ్చు. మనం ఆ పరిస్థితి వస్తుంది. అందుకే మా సూపర్ 6లో ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. 4 కార్యక్రమాలు మీకు ఇచ్చా, ఎప్పుడు చేయని కార్యక్రమాలు మీకు ఇచ్చాను. నెలకు ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఇస్తాను తల్లి. మీకు సంవత్సరానికి 18,000 ఇస్తా, 5 ఏళ్లకు 90,000 ఇస్తా. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు తల్లికి వందన కింద ఇస్తా. నలుగురుంటే 60,000 ఇస్తా. నలుగురిలో ఒకరినే చదివించను. ఈరోజు కూడా చెప్పలేకపోయాడు. 2 పిల్లలుంటే తల్లి తండ్రి నిర్ణయం చేయాలి, అంటే ఎవరిని చదివించాలని. నేను అట్లా కాదు, 2 చదివించే విధంగా మీకు అండగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా తిరగండి, చంద్రన్నే మా డ్రైవర్ అని చెప్పండి. మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్తాను. నా డ్రైవింగ్ లో అందరూ సేఫ్ గా ఉంటారు. 4 ధరలు పెరిగాయి. నేను ఇచ్చిన దీపం ఆటకెక్కింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మళ్ళా దీపం వెలిగిస్తానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఏమమ్మా గుర్తున్నానా? నేను డాక్రా సంఘాలు పెట్టింది నేనే. అందుకే మళ్ళీ హామీ ఇస్తున్నా, 10 లక్షల రూపాయల వరకు డాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల చేప ఇవ్వడమే కాదు, చేప ఇస్తే తినడం తాత్కాలికం, చేప ఇవ్వని రోజున పస్తు మళ్ళీ. నేను ఇచ్చేది వల కూడా ఇచ్చి చేపలు పట్టే మార్గాన్ని నేర్పిస్తా, సంపద సృష్టించే మార్గాన్ని చూపిస్తా. జగన్ ఇచ్చేది మీకు 10 రూపాయలు ఇచ్చి జలగమారిగా 100 రూపాయలు లాగేస్తున్నాడు. మీ ఆస్తులు 1000 రూపాయలు దోచేసుకుంటున్నాడు. నేను ఇచ్చేది 20 రూపాయలు ఇచ్చి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిస్తా. 20 రూపాయల్ని 2,000, 2 లక్షలు, 2 కోట్లు సంపాదించే మార్గం కూడా మీకు చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే చాలా మంది అంటున్నారు కుల గణనని. కుల గణనే కాదు, రాబోయే రోజుల్లో స్కిల్ గణన కూడా చేపిస్తా. ఎవరెవరికి ఏమేమి స్కిల్స్ ఉన్నాయో చూసి, ప్రపంచానికి ఏ స్కిల్స్ అవసరమో చూసుకుని మీ అందరిని ఆ స్కిల్స్ అని డెవలప్ చేసి మిమ్మల్ని పైకి తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి నేను ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణని. పార్టీ మారితే ఎంత అవమానించారు తమ్ముళ్ళు, చూశారు కదా అని అడుగుతున్నా. గిరిజన మహిళ, యానాది మహిళ అవమానం చేశారు. అంటే ఈ పెత్తందారులు ఆవిడ మాట్లాడింది, నెత్తిన రూపాయి పెడితే 5 పైసలు కూడా అమ్మదంట. ఇప్పుడు అడుగుతున్నా నేను, జగన్మోహన్ రెడ్డి పైన నెత్తిన రూపాయి పెడితే ఏలం వేస్తే కొనేవాడు లేడు. ఎవరన్నా కొంటారా తమ్ముళ్ళు? దుర్మార్గుణ్ణి. మీ నాన్నే నిన్ను చూస్తే భయపడిపోయి బెంగళూరు పంపించాడు. నీ తల్లికి అన్నం పెట్టిన వాడు నీకు నాకు ఏమైనా చేస్తారా? తల్లిని గౌరవించిన వాడు
సమాజాన్ని గౌరవిస్తాడని అడుగుతున్నా. ఏమమ్మా నీ కొడుకు నీ గౌరవించకపోతే దేశం అంతా ఉద్ధరిస్తాడని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి దుర్మార్గుడు ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇక్కడే ఎమ్మెల్యే విక్రమరెడ్డి ఉన్నాడు, పేరుకే వెంకటేశ్వరుడిది పెత్తనం. ఆయన్ని చూస్తే కాంట్రాక్టులు, ఇసుక దందా, ఎర్రచందనం స్మగ్లింగ్, లేఅవుట్లు, మైనింగ్ డీల్స్ అన్ని దోపిడీ. అవునా కాదా? పెన్నా నదిని దోహేశారు, మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ బస్టాండ్ స్థలంలో బస్టాండ్ కట్టకుండా షాపింగ్ మాల్స్ కట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే సోమశిల హై లెవెల్ కెనాల్ మొదటి దశ పనులు ఇప్పుడే రామనారాయణ రెడ్డి గారు చెప్పారు, తప్పకుండా ఇది చేయించే బాధ్యత మాదని. మేము ఈ అమ్మాయి గిరిజన మహిళ పాపం, అందుకే ఆ అమ్మాయికి ఒక బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నష్టపోతా ఉంది. ఈ ప్రభుత్వం పోతే తప్ప నాలాంటి పేదవాళ్లకు న్యాయం జరగదని ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చింది. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు సోమశిల ఉత్తర దక్షిణ కాలువలకి లైనింగ్ పనులు చేయాలి. హై లెవెల్ కెనాల్ రెండో దశ పనులన్నీ కూడా పూర్తి కావాలి. ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఇక్కడి నుంచి నెల్లూరు వరకు 4 లేన్ రోడ్ కావాలి. 1025 టిడ్కో ఇళ్ళు ఇచ్చాం, అవన్నీ కూడా పూర్తి చేయాలి. ట్రామా కేర్ సెంటర్ 250 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి కోరారు, అది కూడా చేద్దాం. ఇవే కాకుండా ఇంకా వారు చెప్పినట్టు ఒక లిస్ట్ ఒకటి ఇచ్చారు, టైం తక్కువ ఉంది, అవన్నీ నేను తీసుకుంటా. తప్పకుండా మీరు అడిగిన సమస్యలు, ఈ ఆత్మకూరు అభివృద్ధి నేను పూర్తిగా సహకరిస్తా. రామనారాయణ రెడ్డి గారు పూర్తిగా నిర్వహిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, బటన్ గట్టిగా నొక్కాలి. జగన్ నొక్కే బటన్ మన ఇంట్లో అమ్మమ్మ కూడా నొక్కుతుంది, నాన్నమ్మ కూడా నొక్కుతుంది. ఈ పిల్లలు కూడా బ్రహ్మాండంగా బటన్ ఇస్తే గట్టిగా నొక్కుతారు. ఆ బటన్ కాదు ఇది, మీ జీవితాలు మార్చే బటన్.